తెలివి ఉంటుంది కదా, మత్తిస్తారు. బట్ తెలివైతే ఉంటుంది కదా, కాళ్ళు చేతులు కట్టేసి ఆపరేషన్స్ చేస్తున్నారనమాట. అబ్బా! ఆ టైంలో ఆ బాబు ఏడుస్తున్న ఏడుపులు ఇప్పటికీ నా చెవులో మారుమవుతున్నాయి. తనకి బాగానే సర్జరీ అయిపోవాలి, త్వరగా తను రికవరీ అయిపోవాలని చెప్పి చూస్తుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది. కడుపు నొప్పి అంత తగ్గిపోయింది. అయినప్పటికీ ఆ లోపల తగ్గిందో లేదో తెలియదు కదా స్కానింగ్ చేస్తే. సో స్కానింగ్లో అయితే రిపోర్ట్, ప్రీవియస్ వీడియోకి మీరు అందరూ ఇచ్చిన పాజిటివ్ రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇంట్లోకి ఆడబిడ్డ కష్టం వస్తే ఎలా అయితే రియాక్ట్ అవుతారో అలానే మీరు అందరూ నన్ను పర్సనల్గా ఓన్ చేసుకొని మెసేజెస్ చేశారు, కాల్స్ చేశారు, కమెంట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను అందుకే అంటూ ఉంటాను కదా, యూట్యూబ్ నాకు గాడ్ ఇచ్చిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి మీరందరూ. నెక్స్ట్ పాపకి సర్జరీ అయిందా లేదా, నెక్స్ట్ ఎలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసాం, తను రికవరీ అవ్వడానికి నేను ఎలాంటి జాగ్రత్తలు పాటించాను, నేను చేసిన తప్పు ఏదైతే ఉందో దానివల్ల నేను చాలానే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఆ టైంలో. సో మీరు తప్పేది చేయకుండా ఉండాలంటే పిల్లల విషయంలో మనం చేయాల్సిన ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెప్ ఏంటో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. పేరెంట్స్గా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అస్సలు మిస్ చేయకండి, వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అన్న బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్, లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్, షాపింగ్ హాల్ రివ్యూస్ కూడా అన్నిటి కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్ లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి. 3 days పాపకి హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టారు, మెడికేషన్స్ కూడా కంటిన్యూ చేశారు. తర్వాత స్కానింగ్ కోసం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారనమాట. అదే టైంలో మా పాపతో పాటు సేమ్ సిచ్యువేషన్లో ఇంకొక బాబు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి. ఫస్ట్ ఆ బాబుని తీసుకెళ్ళి స్కానింగ్ చేసేసారనమాట. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది, ఇమీడియట్గా లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అప్పుడు ఆ బాబుని లోపలికి తీసుకెళ్తుంటే బాబుకి ఇంకా పెట్టి ఏడ్చాడు అనమాట. తెలివి ఉంటుంది కదా, మత్తిస్తారు. బట్ తెలివైతే ఉంటుంది కదా, కాళ్ళు చేతులు కట్టేసి ఆపరేషన్స్ చేస్తున్నారనమాట. అబ్బా! ఆ టైంలో ఆ బాబు ఏడుస్తున్న ఏడుపులు ఇప్పటికీ నా చెవులో మారుమవుతూనే ఉన్నాయి. నేను ఏడుస్తున్నాను, వాళ్ళ పేరెంట్స్ కూడా పక్కన ఏడుస్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ నా బేబీ కాదు, అయినప్పటికీ పిల్లలు ఎవరికైనా పిల్లలే. వాడు ఇంకా చిన్నోడు, జెస్సీ కన్నా. వాడి కోసం నేను జెస్సీ కన్నా ఆ సిచ్యువేషన్లో నేను వాడి కోసం ఇంకెక్కువగా ప్రేయర్ చేశాను అనమాట. దేవుడు అంతా తనకు బాగానే సర్జరీ అయిపోవాలి, త్వరగా తను రికవరీ అయిపోవాలని చెప్పి పాపకి సర్జరీ అయితే అయిపోయింది. నెక్స్ట్ పాపలు లోపలికి తీసుకెళ్లారు. చూస్తుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది. కడుపు నొప్పి అంత తగ్గిపోయింది. అయినప్పటికీ ఆ లోపల తగ్గిందో లేదో తెలియదు కదా స్కానింగ్ చేస్తే. ఆ తర్వాత 20 minutes డాక్టర్ బయటకు వచ్చి ఒకే విషయం చెప్పారు, అస్సలు వరీ అవ్వకు సూజన్, ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. పాపకి ఏదైతే ఇక్కడ వాటర్ ఫార్మేషన్ అయిందో అంత క్లియర్ అయిపోయింది, 50% క్లియర్ అయిపోయింది మనం ఇచ్చిన మెడిసిన్ ద్వారా. సో దానికి సర్జరీ అక్కర్లేదని చెప్పారనమాట. నేను పాపని తీసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళి డాక్టర్కి అయితే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తానండి. అంతకన్నా ముందు జనరల్గా పిల్లలకి ఊరుకునే కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది కదా, అటువంటి టైంలో వాళ్ళకి ఎక్కువగా స్పెసిఫిక్గా చిన్న పిల్లలు గ్యాస్ పాస్ చేస్తూ ఉంటారు, కాలిక్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తుంది కదా. అటువంటి టైంలో ఆ కడుపుల నొప్పిని తగ్గించడానికి, అంటే పెద్ద పిల్లలకి అనుకుంటే ట్యాబ్లెట్స్ వేస్తాం, ఏవో ట్రై చేస్తూ ఉంటాం. బట్ చిన్న పిల్లలకి ఎక్కువగా మెడిసిన్స్ అనేవి మనం యూజ్ చేయం. ఇంకా తల్లిపాలు తాగిన పిల్లలకు కూడా ఎక్కువగా ఈ గ్యాస్ రిఫ్లెక్షన్స్, కాలిక్ పెయిన్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. అటువంటి సిచ్యువేషన్లో వారి న్యాచురల్స్ ఆయుర్వేదిక్ టమ్మీ రోల్ ఆన్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇందులో ఇది స్పెసిఫిక్గా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ తయారు చేశారు కాబట్టి 100% న్యాచురల్ అండ్ సేఫ్. చిన్న పిల్లల నుంచి, ఇంతకుముందు చెప్పాను కదా, న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి సేఫ్గా బేబీ యొక్క స్కిన్ మీద ఇది అప్లై చేయొచ్చు. ఇదేం మెడిసిన్ కాదు నోట్లో వేయటానికి, జస్ట్ ఒక టమ్మీ రోల్ ఆన్ అనమాట. అయితే ఎఫెక్టెడ్ ఏరియా అంటే కడుపు దగ్గర దీన్ని మీరు సర్క్యులర్ మోషన్లో ఇలాగా బొడ్డు చుట్టూ అప్లై చేయటం వల్ల, దీనిలో యూజ్ చేసిన కీ అండ్ మేరీ ఇంగ్రీడియంట్స్ వల్ల బేబీ కడుపు నొప్పి, గ్యాస్ పెయిన్ నుంచి చాలా త్వరగానే రిలీఫ్ ఇస్తుందండి. బికాస్ ఇందులో యూజ్ చేసిన కీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హింగ్ అనేది యూజ్ చేశారు. సో హింగ్ మన ఇంట్లో తెలిసిందే కదా, మనం కూరల్లో వాడుతూ ఉంటాము. అది కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. అల్లంలో చాలా వరకు ఈ యొక్క వాంతులు, వికారం, గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అండ్ ఇందులో మనకి సోంపు అనేది యూజ్ చేస్తారు. మనకు కూడా ఒక్కసారి అరగనప్పుడు సోంపు తింటూ ఉంటాం, ఏదైనా హెవీ మీల్ తీసుకునేటప్పుడు సోంపు నవ్వులుతాం. దానివల్ల ఏంటంటే ఫుడ్ డైజెషన్ అవుతుంది. రోల్ ఆన్ ఫామ్లో వస్తుంది. 40 ml
టోటల్ ఉంటుందండి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే బేబీకి ఎఫెక్టెడ్ ఏరియాలో జస్ట్ సర్క్యులర్ మోషన్ దీంతో ఇలా అప్లై చేయడమే. రోల్ ఆన్ అనేది ఇలాగా తిరుగుతూ ఉంటుంది. ప్లాస్టిక్ అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి మ్యాండేటరీగా పిల్లలున్న ప్రతి ఒక్కరింట్లో మ్యాండేటరీగా ఉండవలసిన ప్రోడక్ట్ అండి ఇది మనకి లెవలబుల్ వెబ్సైట్లో అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 3 days తర్వాత ఆక్సిజన్ తీసేసారండి. తన సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. పల్స్ కూడా నార్మల్ అయింది. మీకు చూపిస్తాను చూడండి. ఎక్కువగా వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే ఆ టైంలో నేను పాపను చూసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి, ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేయకుండా ఉండాలి కాబట్టి వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. తర్వాత 3 days మేము హాస్పిటల్లో ఉన్నాము. ఇంక డిశ్చార్జ్ కన్నా ముందు మళ్ళీ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, అట్ ద సేమ్ టైం స్కానింగ్ 3 చేశారనమాట. సో స్కానింగ్లో అయితే రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చాయండి. ఇంతకుముందు ఇక్కడ ఏదైతే లంప్ ఫామ్ అయిందో అది కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. సో నథింగ్ టు వరీ అని చెప్పి అందులో వచ్చింది. అలాగే బ్లడ్ టెస్ట్లు కూడా చేశారండి. 25,700 ఉండేది పాపకి. టోటల్ WBC ఏదైతే ఉందో అది మనకి 11,000కి వచ్చింది అనమాట. రియాక్టివ్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది పాజిటివ్ 26.5 ఉంది స్టార్టింగ్లో. సో ఇప్పుడు పాపకి 12 mg అయిందనమాట. డాక్టర్స్ ఏం చెప్పారంటే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. సో తర్వాత పాపని ఇంటికి తీసుకొచ్చేసాము. ఈ సిచ్యువేషన్లో నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం అండి. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. అనుకుంటున్నాను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది అని చెప్పి బట్ నెగ్లెక్ట్ చేశాను అనమాట. నేను చేసిన నెగ్లిజెన్సీ వల్ల ఈరోజు ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి. అందరికీ ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఈ రోజుల్లో ఉండాలి. అయితే మనం బెస్ట్ని చూస్ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. సో నేను రీసెర్చ్ చేసే పనిలోనే ఉన్నాను. నేను ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మీకు షేర్ చేస్తాను నేను ఏం తీసుకున్నానో, అదే ఎందుకు తీసుకున్నాను అని చెప్పి. సో ఎనీవేస్ ఇలా మా పాపకి హాస్పిటల్ నుంచి రికవర్ అయిపోయి డాక్టర్స్ చెప్పారు చలవ చేసే పదార్థాలు ఏవి ఎక్కువగా పెట్టకండి, ప్రోటీన్ అట్ ద సేమ్ టైం ఫైబర్ ఎక్కువగా ఇవ్వమని చెప్పారు. సో చల్లని కాలం కాబట్టి ఇయర్స్ని బయటకు వెళ్ళినప్పుడు ముక్కుని బాగా కవర్ చేయమని చెప్పారు. ఎక్కువగా చల్లదల్లో తిప్పొద్దని చెప్పారు. పదార్థాలు ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫుడ్ అయితే అస్సలు ఇవ్వద్దని చెప్పారనమాట. సో డాక్టర్స్ చెప్పిన ప్రికాషన్స్ అన్నీ ఫాలో అయ్యాము. ఇప్పుడు మా పాప చాలా బాగుంది, కంప్లీట్గా రికవరీ అయింది. మీరు చేసిన ప్రేయర్స్ ఆ భగవంతుడి దయ వల్ల. ఈ వీడియో ద్వారా మీ అందరికీ చేసిన రిక్వెస్ట్ ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తీసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. సో అది మీకు యూజ్ అవుతుంది, మీ ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. స్పెసిఫిక్గా మన పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా నాలాగా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కోవద్దు. ఇంతకుముందు వీళ్ళలో కూడా చెప్పాను కదా, ఏదైనా కొంచెం సివియర్గా అనిపించినా, సిచ్యువేషన్ తేడాగా అనిపించినా, ఇంతకు ముందుగానే అబ్నార్మల్గా మీరు ఏదైనా నోటీస్ చేసిన పిల్లల్లో ఇమీడియట్గా మీరు హాస్పిటల్లో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో అందరినీ కలుసుకుంటాను. మీకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.